ఇవాళ రాష్ట్రంలో వివిధ సబండ వర్గాల నిరుద్యోగ యువత పోట్లాడుతూ ఉంది. సో అశోక్ సార్ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు సారు నిరాహార దీక్ష చేస్తూ 5 రోజులు గడిచిద్దండి. సార్ ఎందుకు చేస్తున్నారు? సార్ గురువు గారు. స్టూడెంట్స్ బాధలు సార్కి తెలుసు. వాళ్ళు ఎంత కష్టపడితేనో ఎంత చదివితేనో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అలాంటిది నేను గురుకుల 1:2లో సెలెక్ట్ అయినాము. వీళ్ళందరూ కూడా అంతే. సో ఖాళీలు ఉన్నాయి, అక్కడ ఖాళీలు లేవని కాదు, ఖాళీలు ఉన్నాయి. మాకు క్వాలిఫికేషన్ ఉంది, మెరిట్ ఉంది, డిజైటింగ్ ఆర్డర్లో నింపితే మాకు ఉద్యోగాలు వస్తాయని మేము ఫైట్ చేస్తున్నాం. అలా మాకు సార్ సపోర్ట్ ఉండి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. మా ముందుండి సారు నడిపిస్తున్నారు, మా గొంతు వినిపిస్తున్నారు. మరి ఇంకా మిగతా సార్ డిమాండ్స్ ఇంకా గ్రూప్ 1, 2 అన్నారు. ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది, పరిష్కార మార్గాలు ఏంటి అనేది సార్ని పిలిచి చర్చ చేయాలి. ఎంతవరకు సాధ్యాలు ఉన్నాయనేది చర్చించాలి. ఇలా సైలెంట్గా ఉండటం అనేది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం అనేది 5 రోజుల నుంచి తిండి తిప్ప లేకుండా హాస్పిటల్లో పడ్డారు. ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఏమాత్రం స్పందన లేకుండా ఉండడం ఇది ఎంతవరకు కరెక్ట్? సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు. మీరు ఎంతో కొంత చర్చలు జరిపి ఇది పాసిబిలిటీ ఉంది, ఇది కాదు అని ఎంతో కొంత చెప్పండి. సారు విరమణ చేసేలాగా ప్రయత్నం చేయండి. సార్ పిలిపించి చర్చలు జరపండి. పాజిటివిటీ ఇంత ఉంది అని చెప్పండి. సార్ విరమణ చేస్తారు. తన హెల్త్ కూడా ఇష్యూస్ వస్తున్నాయి. ఇది కరెక్ట్గా తన కోసం కాదు, నిరుద్యోగుల కోసం తను పోరాడుతున్నారు. ఒక గురువుకే తెలుస్తుంది స్టూడెంట్ యొక్క వాళ్ళు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు అనేది. మా గురుకుల గురించి సార్ ఎక్కువ ఫైట్ చేస్తున్నారు. మేము నెక్స్ట్ మెరిట్లో ఉన్నాము, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ జీవితాలు బాగుంటాయని సార్ ఫైట్ చేస్తున్నారు. అవే కాకుండా ఇంకా సార్ డిమాండ్స్ ఉన్నాయి. అవి ప్రయత్నం అంటే సార్కి తెలుసు కదా సార్, గురువు గారు దాన్ని టీచింగ్ చేస్తారు కాబట్టి పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఇన్ని ఖాళీలు ఉన్నాయి, వాటిని ఫిలప్ చేసేస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, నిరుద్యోగులం అందరం ఎంచుకున్నది ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనే కదా ముఖ్యంగా మేము ఎన్నుకున్నది. నిరుద్యోగులను పక్కన పెట్టేసి మా సమస్యలు పట్టించుకోకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎంత సాధ్యమవుతుంది ఎంత అనేది చర్చకు పిలిచి ఇది పాసిబిలిటీ ఉంది, ఇది కాదు అని చెప్పాలి. అది చెప్తే కొంతవరకు సార్ అర్థం చేసుకుంటారు. సరే ఇది కొంతవరకు అవుతుంది, ఇది తర్వాత చేస్తానంటున్నారు అని తనకు కూడా కొంచెం అనిపిస్తుంది కదా, ఓకే అనిపిస్తుంది, సరేలే కానీలే అనుకుంటారు. ఏదో ఒకటి రెస్పాన్స్ రావాలి. ఏ రెస్పాన్స్ లేకుండా ఇలా నిశ్శబ్దంగా సైలెంట్గా ఉంది ప్రభుత్వం. ఇలా ఉండకుండా సీఎం గారు స్పందించి వెంటనే పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తే బాగుంటుందండి. ఇవాళ నిరుద్యోగ యువత పోస్టులు పెంచాలని చెప్పి కూడా ఉద్యమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఆమరణ నిరాహార కూడా చేస్తూ ఉన్నారు అశోక్ సార్. సో ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు దీనిపైన? మేము ఇప్పటి వరకు తిరగని ఆఫీస్ లేదు, తొక్కని గడపలేదు. డీసీపీ ఆఫీసు ధర్నా, ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర పర్మిషన్ కొరకు డీసీపీ ఆఫీసు తిరిగాము, ఇచ్చారు. మళ్ళీ తర్వాత మా డిమాండ్ నెరవేర్చాలని 48 అవర్స్ డెడ్లైన్ కూడా ఇచ్చారు సారు. ఇందులో ఎటువంటి మేము నిరుద్యోగులమే కాదు, కొత్తగా నోటిఫికేషన్ వేయండి మాకు జాబులు కావాలని పాత గవర్నమెంట్ని అడిగినట్టుగా మేము అడగట్లేదు. జాబులు వచ్చిన క్వాలిఫైడ్, సర్టిఫైడ్, మెరిట్ లిస్ట్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ. మేము కోరేదంతా ఒకటే, మా అపాయింట్మెంట్ లెటర్లు వాళ్ళ దగ్గర ఆగిపోయాయి, ట్రిప్ ఆఫీస్లో ఆగిపోయాయి. ఆ అపాయింట్మెంట్ లెటర్లు తీసుకునే ప్రక్రియని మీకు కొనసాగించమని మేము వేడుకుంటున్నాం. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ఒక్కొక్క మహిళా అభ్యర్థి కానీ, నాతో పాటు వచ్చిన డిస్టిక్ల నుంచి వచ్చినటువంటి ఖమ్మం నుంచి వచ్చారండి, 400 కిలోమీటర్ల నుంచి వచ్చారు. ఆ అక్క పొద్దుగాల 5 గంటలకు హాస్పిటల్కు దిగి వచ్చారు అంటే అశోక్ సార్ దగ్గరికి కలవడానికి. అంటే మేము వేడుకుంటున్నది ఏంటంటే, మేము కొత్తగా జాబులు వెయ్యమని అడగట్లేదు. 3-6 సంవత్సరాలు ఎదురు చూస్తే ఈ నోటిఫికేషన్ వచ్చిందండి. గురుకులది 18లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 23లో రాసాము, సెప్టెంబర్లో పెట్టింది. ట్రిబు అధికారి మన మల్లయ్య సార్ కూడా చెప్పారు, మేము డిసెండింగ్ ఆర్డర్లోనే నింపుతాము అని. ఇంకొకటి మాకు రెస్పెక్టెడ్ సీఎం రేవంత్ అన్న గారు, మీరు సార్ ఇది ఒక్కసారి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా. అదే విధంగా మొదటి ఏడాదిలోనే ఏడాదికి 12 నెలలు అన్న, 12 నెలలు ఇప్పటి వరకు 80 నుంచి 90 రోజులు కావస్తుంది. ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా అన్న? రేవంత్ అన్న, ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా? 3 రంగుల జెండా గట్టి సింగమల్లే కదిలినాడు మన కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న. ఎటుపోయావన్నా రేవంత్ అన్న?
30 గుళ్ళు తిరిగినాం కదన్నా నువ్వు గెలవాలని. 3 రంగుల జెండా బట్టి అశోక్ సారు 3 లక్షల మందికి 30 లక్షల మందికి ఉన్న తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల ప్రతి ఒక్కరికి చెప్పాడు. ఏమైందన్నా? ఎటు పోయారన్నా? సీఎం ఆఫీస్లో ఆస్మా బేగం మేడము మిగతా మిత్రులు అందరు వెళ్ళి కలిస్తే అపాయింట్మెంట్ లెటర్ అది ఇచ్చారు సార్. ఆఫీస్లో సీఎంఓ ఆఫీసు ఇంటి దగ్గర ఇచ్చారు పర్మిషను. లేదు. మిత్రులు రాజు, అశోక్, జయశంకర్, సైదులు బ్రదర్ కూడా వెళ్ళి డీసీపీ ఆఫీస్ వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం, అంత బాగుంది. కానీ అఫీషియల్గా మాకు ఒక వెబ్ నోట్ ఇవ్వండి. హామీలో ఇచ్చారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. మొదటి సంవత్సరం 1 లక్ష, రెండవ సంవత్సరం 1 లక్ష. 2 లక్షల ఉద్యోగాలు వద్దు. ఇంకా ఇక్కడ ఈ ఫోన్లో మోగుతున్నది కాదు, ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ గుండెలో ఈ పదం మోగుతూనే ఉంది. ఇంకా మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే 2 లక్షల ఉద్యోగాలు వద్దన్నా ఇప్పుడు డౌన్ మెరిట్ లిస్టు ద్వారా రిలిక్వెస్ట్మెంట్ ఆర్డర్ ద్వారా 3000 మందికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి న్యాయం చేయవలసిందిగా మేము సీఎం రేవంత్ సార్ అని కూడా రావట్లేదు ఇప్పటికి. ఇంకా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని అన్నారు. మీరు గ్రూప్కి సంబంధించి 2000 ఉద్యోగాలు పెంచమని పెంచట్లేదు. ఇంకేం చెప్తారు? అది ఇందాక మిత్రులు మాట్లాడారు. 2000 కాదు, ఆ నెంబరు కాదు, ఎంతనో కొంత చెప్పండి. సారు ఆరోగ్యం చూస్తే ఇందాక మేడం అన్నట్టు మాకు ఇప్పుడు మాట్లాడుతున్న చాలా ఎమోషనల్ అవుతున్నాను, మీకు తెలుస్తూనే ఉంది. వెళ్ళిన మిత్రుడు అక్కడికి వెళ్తే చాలా ఇట్లా కొట్టారండి. కొడితే ఆ పన్ను ఊగిసలాడుతూ రక్తస్రావం అయిపోయి మొత్తం నోరు నిండా తను ఏం అసలు ఇది కొట్టవలసిన ప్రభుత్వం ఏముంది? అలా కొడతారా? మేము నిరుద్యోగ అభ్యర్థులమే కాదు, గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఉద్యమకారులం కూడా. అలా కొట్టే ప్రభుత్వానికి చెప్తున్నాము, మేము నిరుద్యోగ అభ్యర్థులు మాత్రమే కాదు, లోపల తెలంగాణ ఉద్యమకారులు అలాగే ఉంది. ఆ విప్లవ పోరాటం మాకు కొత్త ఏం కాదు. పోరాటం అంటారా, కొనసాగుతాం. తెలంగాణలో ఉన్న ఇంటిలో ఇందాక మిత్రుడు చెప్పినట్టు ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగి ఉన్నాడు, ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగి ఉన్నాడు. మళ్ళీ ఉద్యమ పోరాటం వద్దండి. ఇది ఇప్పటికీ చెప్తున్నాము, రేవంత్ అన్న గారికి నమస్కరించి చెప్తున్నాము. ఇది నేను ఒక్కడినే కాదు, నా వెనకాల ఉన్న నాతో పాటి మహిళా అభ్యర్థులు, పురుష అభ్యర్థులందరం వేడుకుంటున్నాము. దయచేసి గురుకుల అభ్యర్థులకు రిలిక్విష్మెంట్ ఆర్డర్ అండ్ డౌన్ మెరిట్ లిస్టు ప్రకటించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అశోక్ సార్ పరిస్థితి ఎలా ఉంది చూస్తున్న ప్రేక్షకులు, విద్యావేత్తలు, ప్రజలు, నిరుద్యోగ యువకులు, అయ్యా వనిష్లో ఉన్నటువంటి మెరిట్ క్యాండిడేట్స్ మీరు లైన్కి అవతల ఉన్నారు, మేము లైన్కి యువతలు ఉన్నాం, చూస్తున్నారు. నా పరిస్థితి ఇలా ఉంటే 5 నిమిషాలు మాట్లాడిన నా పరిస్థితి ఇలా ఉంటే 5 రోజులు అవుతుంది, నీళ్లు తాగమన్నా తాగట్లేదు. సార్ జ్యూస్ తీసుకోండి పర్వాలేదు సార్, ఆమరణ నిరాహార దీక్ష అని అంటే అందరూ అదేం చేయరు సార్ అంటే వద్దు, మాట్లాడటం కూడా లేదు, చేతలతోనే చెప్తున్నాడు. సార్ కన్నీటి సందేశం పంపాం మేము, అయినా రెస్పాన్స్ లేదు ఇప్పటికీ. అఫీషియల్గా మేము వేడుకుంటున్నది ఒకటే, జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. సారు పరిస్థితి చాలా విషమిస్తుంది. యాజ్ ఏ షుగర్ పేషెంట్ సారు ట్యాబ్లెట్స్, మెడిసిన్ కంపల్సరీ టైం టు టైం తీసుకోవాలి. అయినా సారు చాలా మొండిపట్టుతో ఉన్నాడు. అది మొండిపట్టు అనేది అరోగెంటు, స్టబ్బన్ క్యాండిడేటు ఆ యాటిట్యూడ్ కాదు సార్ది. మన రేవంత్ అన్న, మన ప్రభుత్వం అని ఇప్పుడు నేనే మా ఊళ్ళో ఉన్నటువంటి చాలా నాయకులకి, మా బాబాయ్ కాంగ్రెస్ తరఫున నిలబడ్డాడు, తను గెలిచాడు కూడా. నేనే ఇలా ఉంటే సారు 30 లక్షల మంది నిరుద్యోగులకు చెప్పాడు, ఈ ప్రభుత్వం మనకు న్యాయం చేస్తుంది, ఈ ప్రభుత్వం మనకు వెన్నుదన్నుగా ఉంటుంది, అండగా ఉంటుంది, గెలిపించుకుందామని. నిరుద్యోగులమైన మేము ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు, మా అమ్మ నాన్నలకి, అక్క చెల్లెలకి అందరికీ చెప్పాము, వద్దు మనకు పాత ప్రభుత్వం వద్దు, గవర్నమెంటు మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వము, కాంగ్రెస్ గవర్నమెంట్ అని. ఇంత భావజాలాలు గట్టిగా ఉన్నాయి అశోక్ సార్ లోపల. అలాంటి వ్యక్తి జీర్ణించుకోలేకపోతున్నాం, మేమే జీర్ణించుకోలేకపోతున్నాం. అశోక్ సారు జీర్ణించుకోలేకనే ఈ దీక్ష మొదలు పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడన్నా మేము సీఎం రేవంత్ అన్నగారికి సార్ కూడా అన్నబుద్ధి కావట్లేదు. ఎందుకనంటే మా ఇంట్లో ఒక్కడిగా భావించాము, మేము రేవంత్ అన్న అనుకున్నాము, గెలిపించాము. ఇప్పటికీ చెప్తున్నాము, రేవంత్ అన్న
మీరు అన్నట్టుగా మొన్న మార్చి 4న అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ అన్నారు ఇంగ్లీష్ రాక మేము ఎక్కడికో వెళ్తున్నామని. క్వాలిఫైడ్ సర్టిఫైడ్ మెరిట్ లిస్ట్ క్యాండిడేట్స్ అయినటువంటి మేము వేడుకుంటున్నాము, మీరు మాకు ఇచ్చి జాబులు ఇచ్చి చూడండి, మాకు ఈ రిలిక్విష్మెంట్ ఆర్డరు డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి చూడండి, విద్యా వ్యవస్థ ఎలా మారుస్తామో మేము బల్లగుద్ది చెప్తున్నాము, ఎలా మారుస్తామో మీరు చూడండి. అందుకు సాక్షులుగా మాకు తరపున మాకు సపోర్టుగా దీక్షకు పూనినటువంటి మా మిత్రులు సార్ అశోక్ సార్ని దయచేసి సార్ జీవితాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము. సేవ్ అశోక్ సార్. చాలా విషమిస్తుంది పరిస్థితి, చేయి జారిపోయే పరిస్థితి. ఏదన్నా ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి. రేవంత్ అన్న దయచేసి ఇకనన్నా అఫీషియల్స్ని ఎవరినన్నా పంపి అఫీషియల్గా ప్రొసీడింగ్స్ చేయమని ఆ వెబ్ నోటు ఏదన్నా రిటర్న్ ఫార్మాట్లో మాకు ఏదన్నా అందించవలసిందిగా కోరుతున్నాను.